దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫుట్టుడి వాక్య సందేశాలు ఉంటున్నవారు మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం, ప్రోత్సహించబడుతున్నాం అని చెబుతున్నప్పుడు మిమ్మల్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఓ ఫుట్టుడి వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తన గ్రంథం 40వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. ఈ మాటలు దావీదు తన జీవిత అనుభవం నుంచి, తన జీవితంలో ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న స్థితిలో నుంచి మాట్లాడుతున్నాడు. నేను శ్రమల పాలై దీనుడినైతిని అంటున్నాడు కదా. శ్రమలలో మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు అనేకమైన పాఠాలు మనం నేర్చుకుంటాం. దీనత్వం అనేది అక్కడే మనం నేర్చుకోగలం. అంతేగాని దీనత్వం అనేది ఊరకనే వింటే రాదు. ఆ శ్రమలు, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు అనేకమైన పాఠాలు దేవుడు నేర్పించి వాటి ద్వారా మనకి దేవుడు బలపరిచి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు గుండా మనం నడిపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ అలా శ్రమల పాలై మనం దీనత్వం కలిగి మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, మనల్ని తలంచుకుంటాడంట. ఆయన ఎంత గొప్ప విషయం! దేవాతి దేవుడు, సర్వాధికారైనటువంటి దేవుడు నిన్ను తలంచుకుంటున్నాడు అనే మాటలో ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం కలుగుతుంది కదా. శ్రమలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనం ప్రభువు మనసులో ఉంటాం, ప్రభువు మనం తలంచుకుంటాడు అనే మాట ఉంటేనే మనకు ఎంతో ధైర్యం వస్తుంది. దేవుని తలంపుల్లో మనం ఉన్నాం అనేది ఎంతో భాగ్యం. అది శ్రమలు లేకుండా మన జీవితంలో మనం ఏమీ నేర్చుకోలేం. అలాగని శ్రమలు కావాలని కాదు. ఒకవేళ శ్రమలు గుండా ప్రయాణించడం దేవుని ఉద్దేశమైతే, అది దేవుని చిత్తమైతే, అవి మన జీవితానికి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం గుండా నడిపిస్తాయి. అంత మాత్రమే కాదు, నేను సహాయకుడినైనాను అంటున్నాడు కదా. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే అంటున్నాడు. ఆయన మనకి సహాయకుడిగా, మనకు రక్షణకర్తగా ఉండి ఆ శ్రమల్లో అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పించి మన ఆత్మీయ జీవితానికి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. ప్రభువు తలంచుకొనుచున్నాడు. ఇది చాలా గొప్ప విషయం. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో శ్రమలు గుండా ప్రయాణం చేస్తాడు ఆయన. ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్న వ్యక్తి బానిసగానే తన జీవితం అంతా బ్రతకాలి. కానీ అలాంటి స్థితి కాకుండా ఆ శ్రమల్లో దీనుడిగా ఆయన బ్రతుకుతున్నప్పుడు, దేవుని మీద సంపూర్ణంగా అనుకుని ఆయన జీవిస్తున్నప్పుడు అంచెలంచెలుగా దేవుడు ఉన్నతమైన అనుభవం గుండా నడిపించాడు. ప్రభువు ఆయన్ని తలంచుకుని ఆ ఐగుప్తు దేశంలోనే ఒక అధిపతిగా, ఒక ఉన్నతమైన స్థితిలోని నిలబెట్టాడు. ఎంత గొప్ప విషయం! అసలు శ్రమలు లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోలేం. శ్రమలు లేకపోతే మన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు మనం పొందుకోలేం. ఆ అనుభవాలు భావ జీవితానికి ఎంతో ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి అది దోహదపడుతూ ఉంటుంది. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి సమస్యను దేవునికి అప్పగించుకుంటూ, దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆనుకుంటూ మనం వాటి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉండి, ఆయన రక్షణకర్తగా ఉండి వాటి నుంచి విడిపించి మన జీవితంలో ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కూడా నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభు తలంపుల్లో మనం ఉంటాం. అది చాలా గొప్ప విషయం. ఆయన తలంపులో ఉండడమే మన జీవితంలో గొప్ప ధన్యత కదూ. శ్రమలు లేకుండా ఆశీర్వాదాలు ఉండవు. నో పెయిన్ నో గెయిన్ అన్నారు కదా.
కాబట్టి మన జీవితంలో శ్రమలు లేకపోతే ఆశీర్వాదాలు పొందుకోలేం. కాబట్టి యోసేపు జీవితంలో ఆ ఉన్నతమైన అనుభవాలు ఉండాలన్న కారణం ఏంటో తెలిసిందా? శ్రమల గుండా ప్రయాణించడం దాన్ని బట్టే. తద్వారా దేవుడు ఆయన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం నడిపించాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. ఏ శ్రమలు గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు? ఏ సమస్యలు, ఏ ఆటంకాలు ఎదుర్కొంటున్నారు? వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించండి. మీ జీవితంలో దేవుడు గొప్ప జయమిస్తాడు. ఆయన సహాయకర్తగా ఉండి, ఆయన రక్షణకర్తగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన తలంపులో నువ్వు ఉన్నావన్న విషయాన్ని నీవు ఎప్పుడు మర్చిపోకు. శ్రమల పాలై దీనున్నైతే అంటున్నాడు దావీదు. శ్రమల్లో మనం అనేకమైనటువంటి సిరులు దేవుడు దాచి ఉంచుతాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తూ మరొకసారి మన జీవితాన్ని ప్రభుత్వం అప్పగించుకుంటూ ఆ అనుభవాలు కూడా మనం నడిపిస్తున్నప్పుడు ప్రభు యొక్క సహాయాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని మన జీవితం జరిగించేటట్లుగా ప్రభుకి మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, శ్రమల పాలై దీనున్నైతిని ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే అని దావీదు పలికిన మాటలు శ్రమలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, మా ప్రియుల జీవితాల్లో ఏ శ్రమలు, ఏ సమస్యలు, ఏ ఆటంకాలు, ఏ ప్రతికూలత గుండా వారు ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటిని విడిపించి మీరే సహాయంగా ఉండి, మీరే రక్షణకర్తగా ఉండి వారి జీవితంలో మీ గొప్ప కార్యం జరిగించి, వారికి నాయన మీ గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ, అలాంటి శ్రమల్లో వాళ్ళ దీనత్వం నేర్చుకుని ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించమని మీ తలంపుల్లో వారి నుంచి ప్రభా దినదినము మీకు హత్తుకుని జీవించే కృప వారికి అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శ్రమల్లో మీకు దీనత్వం నేర్పించి ప్రభు తలంపులు మీకుంచి ఆయన సహాయాన్ని, ఆయన రక్షణ కార్యాన్ని మీ జీవితంలో జరిగించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.